Good afternoon. Welcome to 3060 Headlines. తమిళనాట జోరుగా క్యాంపు రాజకీయాలు ఎమ్మెల్యేలను నిర్బంధించారని కోర్టులో పిటిషన్. పోయస్ గార్డెన్ దగ్గర శశి అనుచరుల ఆందోళన డీఎంకే కుట్రలో సెల్వం భాగస్వామంటూ నినాదాలు. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం గురుకుల టీచర్ల భర్తీలో నిబంధనల మార్పుకు డిమాండ్. సీఎం కేసీఆర్ తో మంత్రులు హరీష్, జగదీష్, ఈటెల భేటీ బీసీ బడ్జెట్ కుల వృత్తులకు ప్రోత్సాహకాలపై ప్రతిపాదనలు. ఉప్పల్లో పుజారా విజయ్ హాఫ్ సెంచరీలో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతున్న భారత్. తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ జరుగుతున్న పరిణామాలను బట్టి పన్నీర్ సెల్వం పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది. శశికళ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సెల్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోయస్ గార్డెన్ నుంచి చిన్నమ్మను గెంటేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోయస్ గార్డెన్ ను అమ్మ మెమోరియల్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు సెల్వం. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. అమ్మకు చిరునామాగా ఉన్న పోయస్ గార్డెన్ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. పన్నీర్ సెల్వం ప్రతిపాదనపై శశికళ వర్గం ఆగ్రహంతో ఉంది. పోయస్ గార్డెన్ ప్రైవేటు ఆస్తి అని, అది శశికళ సోదరి ఇళవరసి పేరుతో ఉందని చెబుతోంది. ప్రభుత్వానికి పోయస్ గార్డెన్ పై ఎలాంటి హక్కులు లేవని వాదిస్తోంది. అయితే శశికళ వర్గం చేస్తున్న వాదనను సెల్వం శిబిరం ఖండిస్తోంది. జయ ఎలాంటి బిల్లు రాయలేదని చెబుతోంది. అన్నాడీఎంకే పార్టీ బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టిన సెల్వం తన అనుమతి లేకుండా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని బ్యాంకులకు లేఖ రాశారు. మరోవైపు చిన్నమ్మకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై వేటు వేసే ఆలోచనలోనే ఉన్నారు సెల్వం. సీఎస్ డీజీపీలకు కూడా స్థానచలనం తప్పదని చెన్నైలో టాక్ నడుస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ పై కూడా వేటు వేసే అవకాశాలున్నాయి. జార్జ్ అన్నాడీఎంకే వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిన్నటి వరకు శశికళ వైపు ఉన్న ఎమ్మెల్యేలు కూడా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించి నిఘా పెట్టినా దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు సెల్వం వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరెప్పుడు గీత దాటుతారో తెలియని అయోమయంలో శశికళ ఉన్నారు. ఇటు సినీ పరిశ్రమలోని మెజారిటీ తారలు కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు పలుకుతున్నారు.
ఎవరి బలం ఎంత? బల నిరూపణలో నెగ్గుకొచ్చేది ఎవరు? ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? శశికళ పవర్ ఎంత, సెల్వం పట్టెంత? తమిళనాట ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు మాకంటూ ప్రకటించుకుంటున్నాయి. తమవైపు ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారందరినీ ప్రత్యేక వాహనాల్లో గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించి ప్రత్యేక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారామె. ఒక్కో ఎమ్మెల్యేకు 2 లెక్కన సెక్యూరిటీ ఇచ్చారు. బయట నుంచి వారికి కావలసిన సకల సౌకర్యాలు వాళ్ల కాళ్ల వద్దకు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల్ని క్యాంపులకు తరలించడంపై మద్రాస్ హైకోర్టులో పీఎంకే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. వారిని అక్రమంగా నిర్బంధించారని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని అందులో పేర్కొంది. చెన్నై తాజా పరిణామాలపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, పన్నీర్ సెల్వం దూకుడుగా వ్యవహరిస్తున్నాడని చెప్పవచ్చు. నిన్న ఆయన ఏకంగా బ్యాంకుకు ఉత్తరం రాసి లావాదేవీలను ఏఐడిఎంకే లావాదేవీలను ఆపివేయమని చెప్పిన ఆయన ఈరోజు ముఖ్యంగా డీజీపీని అదేవిధంగా కమిషనర్ను పిలిపించి ముఖ్యంగా ఏ విధంగా వారు రీస్టార్ట్లో ఉంటారు, ఎందుకోసం వారిని అక్కడ రక్షణ మీరు కల్పించారు, ప్రైవేట్ సెక్యూరిటీతో వారు ఏ విధంగా తీసుకెళ్లారంటూ ఆయన ప్రశ్నించడంతో పోలీసులు ఒక ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. మరోవైపు ఆయన ఈరోజు గవర్నర్ను నేరుగా ఎయిర్పోర్ట్లోనే 3 గంటలకు వెళ్ళి ఎయిర్పోర్ట్లో కలవనున్నట్లు సమాచారం. ముఖ్యంగా గవర్నర్కు తన పరిస్థితి అంతా అక్కడే ఎయిర్పోర్ట్లోనే వివరించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం 5-6 గంటల మధ్య కాలంలో శశికళ వర్గానికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనున్న నేపథ్యంలో అంతకు ముందుగానే ఎయిర్పోర్ట్ వద్దనే ఆయన కలిసి అక్కడ పూర్తి సమగ్ర సమాచారం ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన తాజా రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో శశికళ వర్గం ఒక రకంగా ఆత్మరక్షణలో పడిందని చెప్పవచ్చు. ఒకవైపు పోలీస్ గార్డెన్ ఆస్తి వ్యవహార వివాదంతో పాటు దీంతో మరోవైపు ఎమ్మెల్యేలను ఏ విధంగా ఆమె తన కస్టడీలో ఉంచుకుంది, ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవసరం ఏముందన్న ప్రశ్న కూడా ఆయన పోలీస్ అధికారులను ప్రశ్నించినట్టు నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారం ఒక శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని కూడా ఆయన కేంద్రానికి తెలియజెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శశికళను కాకుండా మరో వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలనే తన నిర్ణయానికి మరోసారి గవర్నర్ ముందు ఆయన మరోసారి చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో మొత్తం మీద పన్నీర్ సెల్వం ఏకంగా శశికళనే టార్గెట్ చేస్తూ తన రాజకీయాన్ని నడపబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఆయన పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపున డిఎంకే కూడా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ షీట్ వేయడంతో పాటు సుప్రీంకోర్టులో రేపు శశికళ ముఖ్యమంత్రి కాకూడదంటూ ఆమె మీద కేసులు ఉన్న నేపథ్యంలో ఈ విధమైన ఆమెకు ఏ విధంగా శశికళ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని కూడా సుప్రీంకోర్టు ద్వారా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రేపు అక్కడ తీర్పు రానున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారాలన్నింటినీ అడ్డం పెట్టుకుని ఆమె ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్లో టచ్లో ఉన్నారంటూ చెప్తున్నారు. అయితే ఆయన వద్ద ఇప్పటి వరకు 6 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారని ఐబీ వర్గాలు చెప్పిన సమాచారంతో కేంద్రం సంతృప్తి చెందినప్పటికీ పూర్తి స్థాయిలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు తన చెప్పినట్లు వినడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఈయన తెలియజేయడంతో ఇది ఎంతవరకు నిజమనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పటికీ ఉదయం నుంచి ఆయన వేగంగా పావులు కదుపుతున్న తీరు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయిన ఐఏఎస్ అధికారులకు మరోసారి ఆయన పోస్టింగ్ ఇవ్వడము, దీంతో పాటు ఆయన ముఖ్యంగా డీజీపీని పిలిపించి ఆయనకు హెచ్చరిక జారీలు చేయడం కూడా ఒక విధంగా ఆయన యొక్క దూకుడు పెంచినాడని చెప్పవచ్చు. అయితే ఈరోజు గవర్నర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయంగా చెప్పవచ్చు. గవర్నర్ ఏ విధంగా శశికళను మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఉన్నందువల్ల ఆమెను ఆహ్వానిస్తాడా, ఆ తర్వాత ఆయన ఏమైనా చర్య తీసుకోబోతారా, ముఖ్యంగా శాంతి భద్రతలో పరిస్థితి ఏమైనా విషమించే పరిస్థితి ఉందా అన్న విషయం మీద ఆయన చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందుగా రాజ్యాంగం ప్రకారం ఆమెకి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్న నేపథ్యం చెన్నైలో కనిపిస్తున్నప్పటికీ పన్నీర్ సెల్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను సీఎం కాకుండా తాను అడ్డుకుంటానని తన నాయకుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయంలో వేగంగా ఇరు వర్గాలు పావులు కదుపుతున్నప్పటికీ పన్నీర్ సెల్వం నివాసం మీద మాత్రం హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. వెళ్తున్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం.